మీ పేరు? పార్వతమ్మ. మీకెంత ఏజ్? మా ఇంటి 95. 95. మీరు మీ కొడుకు సెరగర్ వచ్చారు కదా, సెరగర్ వచ్చిన తర్వాత ఆయన బెడ్ కొన్నారు. మీరు బెడ్ థెరపీ తీసుకున్న కన్నా ముందు మీకు ఏం నొప్పిలు ఉండింది, ఇప్పుడు ఏం నొప్పి తగ్గింది మీకు? అన్ని నొప్పులు ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు కొంచెం మందులు అవి ఇవి తిని వేసుకొని అన్ని కష్టాలు పడిపోయినాక ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇంకా ఉంది కొంచెం నొప్పులు, ఇంకా అవి తగ్గిపోవాలి మళ్ళీ. ఇంకా ఏమీ భయం లేదు. కాలు వాపు అప్పుడు ఎక్కువ ఇంత ఉండింది నాయన, ఇంత వాపులు ఉండింది. ఆ వాపులన్నీ తగ్గినాయి అడుగు నా కొడుకులు చెప్తారు. తగ్గిందా? చాలా. నేను ఫస్ట్ రోజు వచ్చాను కదా నీకు బెడ్ ఇచ్చేదానికి, నువ్వు భయం పడతా ఉండవు కదా, మొదటి రోజు తీసుకోవాలంటే భయం ఉండింది. ఇప్పుడు నాకేం భయం లేదు. పోయి తీసుకుంటారు? ఎప్పుడో భయం లేదు. బ్లడ్ తీసుకునే దానికి వీళ్ళు పుట్టేటప్పుడు తీసుకున్నారు, అన్ని ఆసుపత్రిలో తీసుకుని అలవాటు అయిపోయింది కదా, ఇచ్చేసేదే. బ్లడ్ కాదు మా బెడ్ 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 పైన పనుకునేది ఎప్పుడు అలవాటే నాయన. అలవాటు ఉందా? భయం ఏమి లేదా? ఏం భయం లేదు, పనుకుంటా ఉన్నాను అడుగు, పడుకుంటా ఉండరా? ఆ బెడ్ నీకు నీ లైఫ్ లో జీవనంలో ఏమి చేంజ్ చేసింది? ఏం చేంజ్ చేసింది అంటే ఇప్పుడు ఆడిన పనుకున్నాంటే కొంచెం నొప్పులు తగ్గుతా వచ్చింది కాబట్టి గమ్మన ఉండిపోయింది. ఇప్పుడు కాలు వాపు ఎంత ఉండింది? కాళ్ళ లోపల చాలా ఉండింది అడుగు, పిల్లలు చెప్తారు. ఇప్పుడు నెడాలంటే తగ్గింది. నెడాలంటే నడుస్తావా? నడుస్తా అది ఇది పట్టుకొని నడుస్తావు. ఒక కస్టమర్ వచ్చారు మీ ఇంటికి, ఆ కస్టమర్ వచ్చినప్పుడు నువ్వు టైలరింగ్ చేస్తా ఉన్నావంట, నిజమా? ఇప్పుడు చేస్తాం అవుతుందా? చేస్తా. ఇంత ముందు కూడా చేస్తే అలవాటు కదా. అలవాటు ఉంది. కొద్ది రోజులు ఆఫ్ చేసామని చెప్పేవి అప్పుడు. అప్పుడు నొప్పులు ఉన్నాయి కదా. అప్పుడు నొప్పులు ఉండింది. అవును. ఇప్పుడు కొంచెం తగ్గింది. నాకు తగ్గింది. జాకెట్ కుట్టుకోలేకుండా గమ్మున ఉండా. ఇప్పుడు కుట్టుకుంటారా? కుట్టుకుంటా. ఎవరు ఎనర్జీ ఇచ్చింది? అది ఎవరు కాదు, నేనే. ఎనర్జీ ఎవరు ఇచ్చారు? అది పడుకున్నప్పుడు తగ్గిందా లేదా? తగ్గిందా? ఇప్పుడు బాగా అయిందా? కాలో బాగా అయిందా? అంత మాత్రం ఉంటే ఎంత పనైనా చేసుకుంటాను ఆయన. చేసుకుంటావు. అదే. ఇప్పుడు వంట ఎవరు చేస్తారు? పని అమ్మని పెట్టుకున్నా, నాకు బాగలేని దానికి అవసరం. లేకపోతే నేనే చేసుకునేది అడుగు, నా పిల్లలు చేసుకుంటావు. పని మనిషి పని అమ్మ రాలేదు అంటే ఎవరు చేస్తారు వంట? ఎవరు? పని అమ్మ. పని అమ్మ లేకపోతే కూడా నా కొడుకులు సపోర్ట్ తీసుకొని నా కొడుకులు నేనే ముందు చేసుకుంటాం. నువ్వే చేస్తావు? అవునా బ్రదర్? వేరే చేస్తారా? 100%. అవునా? అవును. చేస్తావా? కరెక్ట్ నాయన, గ్యారంటీ. అవును. కింద పడినా కూడా నేను, దేవుడు నాకు ఆ తెంపు ఆ ధైర్యం ఇచ్చినాడు కాబట్టి చేస్తాను ఆయన. ఈ బెడ్ నువ్వు తీసుకుంటా ఉండవు కదా, 2 నెలల తీసుకుంటా ఉండవు. ఈ 2 నెలల నుంచి కూడా తీసుకునింది ఇది యూజ్ అవుతా ఉందా నీకు? ఉపయోగపడుతుందా అని అడిగాను. ఉపయోగపడతా ఉండాలి కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాను. కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడు నైనా చాలా డల్ అయిపోతా ఉన్నాను. దాంట్లోనే కూర్చోను, దాంట్లోనే చూసుకుంటాను. ఇది కొంచెం పక్కకు పెట్టేసాయి ఆయన అని చెప్పి అడుక్కున్నారు. ఇప్పుడు ఆ బెడ్ లో తీసుకుని మీకు నొప్పులు తగ్గింది, కాలు వాపు తగ్గింది. ఇప్పుడు టైలరింగ్ చేస్తారు కావాలంటే. నీ జాకెట్ కుట్టుకుంటావా? కుట్టుకుంటావా? ఇప్పుడు నీ బట్టలు కుట్టుకుంటావా? చీరలు 2 చీరలు మొన్ననే 2 చీరలు కుట్టినా. మొన్న? అవునా? అవును. నాకు తప్పు చెప్పాను ఆయన. నాకు దేవుడు ఎప్పుడు తప్పు రానేడు. నాకు అన్ని నేను కరెక్ట్ గా చెప్పుకుంటాను కాబట్టి నాకు దేవుడు అన్నిట్లోనగా సహాయపడతాడు. అవును. ఇప్పుడు భయం లేదు. భయం లేదు నాయన. జాకెట్ కుట్టాలంటే భయం లేదు. ఏం భయం లేదు. నేనే కత్తిరించుకుంటాను, నేనే కుడతాను, నేనే అన్ని చేసుకుంటాను. నా పిల్లల దారాలు సూదులు అట్లాంటివన్నీ తెచ్చిమ్మంటాను. ఏమన్నా నాకు లేకపోతే తెచ్చిమ్మంటాను, తెచ్చిస్తారు. నా పని నేను చేసుకుంటాను ఆయన. మీ పని మీరు చేసుకుంటారు. ఆ సెరకర్ బెడ్ మీకు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు బాగా అయిందా? ఇంత ముందు బాగుండవా? ఇప్పుడు బాగా అయ్యావా? బెడ్ మీద వచ్చింది కష్టం అయిపోయాయి కదా, బెడ్ పైకి వచ్చినాను. కొంచెం బాగా అయింది కాబట్టి ఇప్పుడు పైకి లేసి ఇది చేసుకుంటున్నాను ఆయన అని చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఏజ్ 95. 95లా వంట కూడా చేస్తావు, టైలరింగ్ కూడా చేస్తావు, ఇల్లు క్లీన్ చేస్తావా? లేదు, అది
పని ఆమె పని చేసిపోతాను. ఏమో చేస్తారు. చెత్తలు దోసుకుంటది. చెత్తలు దోసుకుంటాను, ఆ, ఇల్లు పని ఆమె తుడిచేది రాలేదు. అది అని మాత్రం చేయలేను. వద్దు, వద్దు, వంట చేస్తావు, చేస్తా. జాకెట్ కుట్టుకుంటావు, నీ పని నువ్వు చేసుకుంటావు. చేసుకుంటా. నా పిల్లలు వస్తే అంతా కూర్చుంటాము, ముగ్గురము తింటాము. ఆ, సామాన్లు అవంతా కూడా ఆడేసేస్తే పని ఆమె వచ్చి కడిగేస్తాను. ఇప్పుడు ఆ బెడ్ అందరూ యూజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు నీకు ఎనర్జీ వచ్చిందా? నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చింది కాబట్టి ఇప్పుడు ధైర్యం వచ్చిందా? ఏం నాకు ధైర్యం లేదు. అప్పుడు ధైర్యం లేదు నాకు, ఆ, చెప్పలేను కదా. నొప్పులు, బాధ, నా కొడుకులు అడుగు చెప్తాను నా అవస్థ. ఆ. ఉన్నా కూడా చెప్పను ఒక్కొక్కటి. ఇప్పుడు నా బాగుందని పిల్లలకు అడుగుతున్నాడు. ఇప్పుడు బాగుండదు. బాగుందా? చెప్పు చాలు. బ్రదర్ మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మ ఇంత ముందు ఎట్లా ఉండారో ఇప్పుడు ఏమి చేస్తుంది మీకు కనిపిస్తుంది కదా? బెడ్ తీసి వచ్చిన తర్వాత ఇంటికి ఏమి చేస్తుంది? చేసేసి పెయిన్ తగ్గినాయి, ఆ, వాపు తగ్గింది తనకి, ఆ, తర్వాత వాపు తగ్గింది. ఓకే. తర్వాత తన పని తను చేసుకుంటుంది, తర్వాత డిపెండ్ కాకుండా. భయం లేదు మాకి. ఉమ్, ఇప్పుడు ఏమన్నా ఉంటే తన పని తను చేసుకుంటుంది. ఉమ్. ఒకవేళ పని పాప రాలేదంటే ఆమె వంట చేస్తారు మా ఇద్దరికి కూడా. వంట చేసి పెడతారు ఇప్పుడు కూడా వంట చేసి పెడతారు. ఇప్పుడు కూడా ఆ, ఆ ధైర్యం ఉండదు దేవుడు. మేము వద్దు అని చెప్తా ఉంటాము. ఆ, మేము లేదంటే ఇల్లు చెత్త కూడా తోసుకునేస్తుంది. ఆ. తోసుకోవద్దు పని మా వస్తుంది అంటే తలుపేసేస్తాను నాయన, ఆ, తలుపేసేస్తాను. వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. అంతే. ఇంకా కలిపేసేస్తావు. ఇంట్లో ఏం పని అయినా సన్నగా పని చేస్తా ఉంటావు. అవునండి. మళ్ళీ పని చేసుకుంటా ఉంటుంది. అంతా అయిపోతే కూడా బుక్ పెట్టుకుంటాను నేను. ఆ, నాకు అది చెడ్డ అలవాటు ఉండదు, బుక్ చదివే అలవాటు. బుక్ పట్టుకొని చదువుకుంటా చదువుతా ఉంటావు. పని అంతా అయిన తర్వాత అయిపోయిన ఆ, చదువుకుంటా. పని ఇప్పుడు కొడుకులు వెళ్ళిపోయిన తర్వాత లాక్ వేసేసి ఏదేదో పని చిన్న చిన్న అన్ని పని చేస్తావు. చేసుకుంటాను నాయన. ఆ, పని ఇంతకుముందు ఇంతకు ముందు ఏదన్నా పనికి వెళ్ళిపోయేదాన్ని, టైలరింగ్ సెంటర్. అది కాదు ఇప్పుడు. ఇప్పుడు ఆడికి పోను. ఇల్లు ఇచ్చిపెట్టి కడపలో నుంచి కిందికి దిగను. ఆ, వీళ్ళు లేనిది, నా కొడుకులు లేనిది నేను కాలు ఎత్తి బయట పెట్టను. ఆ, అది నాకు పద్ధతి. వాళ్ళు వచ్చి అమ్మా ఇది కదా పొదాం రామ్మ అనే వాళ్ళు బండిలో వేసుకుపోతే వాళ్ళు వెనకంటే పోతాను, కొంచెంసేపు ఉంటాను, వచ్చేస్తాను, ఆ, మళ్ళా ఇంటికి వచ్చేస్తాము. అంతేగాని ఇంకెక్కడ పోనైనా. ఆ. ఏడన్నా తీసుకుపోదాము అని అంటే గుళ్ళో గిల్లు పోవాలని అంటే అప్పుడు వచ్చి బండిలో తీసుకుపోతాం, కార్లో కార్లో తీసుకుపోతాం. తీసుకొని పోతారు. ఇప్పుడు బాగుండవు నువ్వు, నీ పని నువ్వు చేసుకుంటావు. సంతోషమా? ఇంకా నువ్వు సెంచురీ సంతోషం. ఇంకా ఇంకా ఉండాలైనా కొన్ని పనులు సంతోషపడేటివి. ఇంకా అది ఎప్పుడు వస్తుందో అవుతాయి అన్ని నిదానంగా. అయిపోతారులే, ఏం భయం పడదు. అంతే. 95 అయిందంటే ఇంకా 10 సంవత్సరాలు దాడతాం, ఏం భయం పడదు. సెంచరీ దాటుతా ఉంటా. అందుకే నాయన చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్న బిడ్డప్పటి నుంచి కూడా ఇంట్లో మా అత్త వాళ్ళు అందరూ బాగా నన్ను చూసినారు అది కాదమ్మా, కాబట్టి. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం అడుగుతా అది సమాధానం చెప్పు. ఇప్పుడు సెరాకేర్ బెడ్ వచ్చిన తర్వాత నువ్వు బాగా అయ్యావా? పర్వాలే, బాగా అయింది, బాగా అయింది. బాగా అయింది. నీ పని నువ్వు చేసుకుంటావు. చేసుకుంటా ఉంటా. ఏదన్నా నా శక్తి ఎంత ఉండేంత ఆ పని చేసుకుంటా ఉంటా. అట్లా ఇంకా బాగా కావాలా అని నాకు. బాగా అయిపోతావు, ఇంకా బాగా అయిపోతావు. కాలు వాపు తగ్గింది కదా అప్పుడు ఇప్పుడు? వాప తగ్గింది, మళ్ళా ఏడొస్తుందో అని భయం నాకు. రాదు, ఇంకా రాదు. నేను గ్యారంటీ ఆ వాపు రాదు. ఏదో ఉంటే వాపు వస్తే నిన్ను పట్టుకోను నేను. ఫోన్ చేస్తే అంతే, ఏనైనా మళ్ళా ఇట్లా వచ్చింది అని చెప్పని వీరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసే వచ్చేస్తాను. సరేనైనా. ఇప్పుడు చెప్పండి బ్రదర్, అమ్మకు ఏం చేస్తుంది? ఇక్కడ బెడ్ వచ్చిన తర్వాత అమ్మకి ఏం చేస్తాను అనేది మీరు చెప్పండి. అమ్మకి ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది, తను చేసుకోగలుగుతాం అని చెప్పి నాకు కాన్ఫిడెంట్. దానికి అంత ముందు అవతలేదు, అంటే భయంగా ఉండింది. ఆ భయం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఆ పని ఆమె చేసుకోవచ్చు. సపోర్టింగ్ తీసుకుంటుంది వాకర్ అప్పుడప్పుడు. ఇంత ముందు అది కూడా పట్టుకోమని నడిచే కష్టం. పెయిన్స్ ఎక్కువ ఉండింది, వాపు ఎక్కువ ఉండింది. తన పని తను చేసుకుంటుంది. మొన్న వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మిషన్ కుట్టుకుంటా ఉండారు. ఆమె బట్టలు ఆమె కుట్టుకుంటుంది. 2 రోజుల ముందరే ఆమె 2 చీరలు కొట్టుకుంది, జాకెట్లు చీరలు కుట్టుకుంది. మీరే కుడతారు ఇప్పుడు? ఒక్క రోజుకి 6 ప్యాంట్లు కుడతా ఉంటున్నాయి. ఇప్పుడు చేసేది ఇప్పుడు కుట్టలేను అన్ని. ఏదో నా శక్తి సార్ నాకు కుట్టుకుంటాను, నేను కుట్టుకుంటాను, నేను చేసుకుంటా. బయట ఎవరికి ఆమె జాకెట్ ఆమె కుట్టుకుంటా ఉంటా. యా పనైనా నా పని ఉంటే గానా నేను చేసుకుంటాను. ఇప్పుడు బెడ్ యూజ్ ఉందా నీకు? బెడ్ ఉపయోగపడతా ఉంది కాబట్టి ఉన్నాను. ఇంకా సెంచురీ దాటాలా? సెంచురీ దాటే కదా, ఇంకా సెంచరీ దాటాలా, రికార్డ్ చేసుకోవాలా.
రికార్డ్ చేసి నువ్వు పెళ్లి చేసుకున్నాయినా చూస్తాను. చేసుకుంటాం. పవన్ పెళ్లి నువ్వు సెంచరీ అదే సెన్సిటీ అయిపోతుంది. ఓకేనా? అంతే. ఇప్పుడు హ్యాపీనా బ్రదర్? హ్యాపీ. ఇప్పుడు అమ్మ ఇప్పుడు హెల్త్ గా ఉండరు, అప్పుడు ఇప్పుడు చేంజ్ అనేది ఉంటది, అమ్మని చెప్తా ఉండదు. ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీ. సంతోషమా? మా వదిన కూడా వచ్చిపోతా ఉంటుంది. అవునా? ఆమె కూడా నెక్స్ట్ బిజీగా ఉంది ఇప్పుడు. ఆమె కూడా తీయాలని ఐడియా ఉంది. బాగుంటే ఇప్పుడు నీకు సంతోషమా? సంతోషం అయినా హ్యాపీగా ఉండవా? హ్యాపీనే. నెమ్మదినా? అది సంతోషం. ఇట్లుండే నాకు ఏం భయం లేదు నాయన, బాగుంటాను. నాకేమి ఇంత సంతోషంగా ఉండాలనే కోరుకుంటా ఉండాలి. ఇంకా బాగా కావాలి నేను. ఇంకా బాగా అవుతాం. అది చెప్పాం కదా, సెంచురీ సెంచరీ దాటాలా. కేక్ కట్ చేస్తా. నీ పెళ్లి చూడాలా. చూస్తాం, తొందరగానే చూస్తాం. సరే నాయన. థ్యాంక్ యూ మా.